హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏం మాట్లాడదామంటే స్టూడెంట్స్ ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత ఏమేమి థింగ్స్ చేయాలి, సిమ్ కార్డ్ ఎక్కడ తీసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అదే కాకుండా ఒక తెలియని ప్లేస్కి వస్తున్నామంటే కనెక్షన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, రూల్స్ అన్నీ మనకి ఎలా తెలుస్తాయి, రాగానే కార్ కొనాలా లేదా కొన్ని డేస్ ఆగిన తర్వాత కార్ తీసుకోవాలా, తీసుకుంటే ఎక్కడ తీసుకోవాలి, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియోలో ఆన్సర్ చేద్దాం. అదే కాకుండా ఎవరైతే ఎడ్లైడ్ వస్తున్నారో ఆస్ట్రేలియాలో వాళ్ళకి బిగ్ సర్ప్రైజ్ ఉందన్నమాట. ప్లీజ్ డూ వాచ్ టిల్ ద ఎండ్. ఆ సర్ప్రైజ్ ఏంటో నేను లాస్ట్లో రివీల్ చేస్తాను. లెట్ స్టార్ట్ ద వీడియో. అబ్రోడ్ రావటం అనేది చాలా బ్రేవ్ డెసిషన్ అనమాట. నేను చాలా వీడియోస్లో ఇదే చెప్తాను. ఎందుకంటే కంట్రీ దాటి బయటకు వచ్చి సర్వైవ్ అవ్వటం అనేది ఇండిపెండెంట్గా కొంచెం కష్టమే. బట్ ఇక్కడికి వచ్చి సర్వైవ్ అవుతున్నారంటే యు ఆర్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్ అని నేను నమ్ముతాను. అబ్రోడ్ వచ్చేటప్పుడు చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి అనమాట. అది ప్యాకేజింగ్ కానీ, ఇక్కడికి వచ్చిన తర్వాత థింగ్స్లో కానీ, లేదా పార్ట్ టైం కానీ, డిఫరెంట్ థింగ్స్లో చాలా డౌట్స్ ఉంటాయి. నాకు కూడా అలానే చాలా డౌట్స్ ఉన్నాయి అనమాట. కానీ నాకు క్లియర్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సో ఆ పొజిషన్లో మీరు ఉండొద్దని చెప్పేసి నా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆస్ట్రేలియాలో ల్యాండ్ అయిన తర్వాత మనకు కొన్ని బేసిక్ థింగ్స్ కావాలన్నమాట. ఆ బేసిక్ థింగ్స్లో ఫస్ట్ది వచ్చేసి సిమ్ కార్డ్. రాగానే ల్యాండ్ అవ్వగానే మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే సిమ్ కార్డ్ కొనుక్కోవాలి. డిఫరెంట్ నెట్వర్క్స్ ఉంటాయి ఇక్కడ. ఆప్టస్, టెల్స్ట్రా, వడాఫోన్, ఇంకా డిఫరెంట్ లోకల్ నెట్వర్క్స్ కూడా ఉంటాయి. కానీ ఈ మూడు కొంచెం పెద్ద బ్రాండ్స్ అనమాట. కంపేర్ టు వడాఫోన్, ఆప్టస్ అండ్ టెల్స్ట్రా అనేది పెద్ద బ్రాండ్స్. నేను బేసికల్లీ వడాఫోన్ నెట్వర్క్ వాడతాను. ఎందుకంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు తీసుకున్నాను. కాస్ట్ ఫ్యాక్టర్ వల్ల అది ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నాను అనమాట. నేను మిమ్మల్ని వడాఫోన్ నెట్వర్క్ తీసుకోమని ఎవరికి చెప్పట్లేదు. నేను చెప్పే థింగ్ ఏంటంటే కంపేర్ టు ఆప్టస్ అండ్ టెల్స్ట్రా, వడాఫోన్ అనేది కొంచెం చీప్. స్టూడెంట్ పీరియడ్లో ఉన్నప్పుడు కొంచెం బిల్స్ కట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను వడాఫోన్ తీసుకున్నాను అప్పట్లో, అండ్ అదే కంటిన్యూ చేస్తున్నాను. సిమ్ కార్డ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ అనేది మ్యాండేటరీ అనుకోండి. ఇంకా ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్కే ప్రిఫర్ చేస్తారు కంపేర్ టు హ్యాండ్ క్యాష్. మీకు కూడా సేఫ్టీ అనమాట. ఇక్కడ మేజర్ బ్యాంక్స్ వచ్చేసి కామన్వెల్త్ బ్యాంక్, వెస్ట్ ప్యాక్ బ్యాంక్, ANZ బ్యాంక్ అండ్ NAB బ్యాంక్, ఈ 4 ఉంటాయి అనమాట. ఈ 4గిట్లో మీరు ఏ బ్యాంక్లో అయినా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. నేను పర్టికులర్గా అండ్ నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే కామన్వెల్త్ బ్యాంక్. ఈ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ పాస్పోర్ట్ కావాలి, అండ్ COE అండ్ వీసా కాపీ కూడా తీసుకెళ్ళండి. అండ్ అదే కాకుండా మీరు ఉంటున్న అడ్రస్ కావాలి. ఎందుకంటే డెబిట్ కార్డ్ ఏదైతే వస్తుందో మీకు బ్యాంక్ నుంచి అది మీ అడ్రస్కి వస్తుంది అనమాట, పోస్ట్లో వస్తుంది. సో అడ్రస్ అనేది మ్యాండేటరీ అనమాట. డోంట్ ఫర్గెట్ టు టేక్ ద అడ్రస్. ఇట్స్ టైమ్ ఫర్ బిల్డింగ్ కనెక్షన్స్. మీరు ఎంత మందితో కనెక్ట్ అయితే అంత మంచిది. మీరు జాబ్స్కి కానీ లేదా డిఫరెంట్ థింగ్స్కి మీకు సపోర్ట్ కావాలన్నా ఏం కావాలన్నా కానీ మీరు డిఫరెంట్ పీపుల్తో కనెక్ట్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ, లేదా మీరు ఎప్పుడైనా పార్క్కి వెళ్ళినప్పుడు కానీ, లేదా ఎక్కడికైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు కానీ వీళ్ళు ఇండియన్ సింగిల్గా ఉన్నారు అని చెప్పేసి అనుకుంటే, సింగిల్గా అంటే రిలేషన్షిప్ అవి కాదు, సింగిల్గా అంటే ఒంటరిగా ఉన్నారని అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అడగండి, ఏదో ఒకటి మాట్లాడండి, వర్డ్స్ కలపండి. ఒకవేళ నెంబర్ ఇస్తే కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మీ దగ్గర సేవ్ చేసుకోండి. ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది అది, బికాజ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అ వెల్త్ అంట. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గురించి కూడా మాట్లాడుకుందాము. ఆస్ట్రేలియాలో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే మీరు రాగానే మీ దగ్గర కార్ ఉండదు కాబట్టి యూ నీడ్ టు ట్రావెల్ ఇన్ బస్ అనమాట. బస్సులో ట్రావెల్ చేయాలంటే మీ దగ్గర ఒక కార్డు ఉంటుంది, పాస్ లాగా, విచ్ ఈజ్ అ మెట్రో కార్డ్ టైప్ అనమాట. ఆ కార్డులో మీరు రీఛార్జ్ చేసుకొని అది వాడుతూ ఉంటారు. ఎవ్రీ టైమ్ యూ ట్యాప్ ఆ మనీ డిడక్ట్ అవుతూ ఉంటాయి. అండ్ ఒక్కసారి కనుక మీరు ట్యాప్ చేస్తే అది 2 hours లిమిట్ ఉంటుంది. అడిలైడ్లో, సౌత్ ఆస్ట్రేలియాలో 2 hours వరకు మీరు అప్ అండ్ డౌన్ ఎన్నిసార్లు అయినా తిరగచ్చు. దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి ట్యాప్ చేస్తే మళ్ళీ అమౌంట్ పడుతుంది అనమాట, కట్ అవుతుంది. ఆ 2 hours మీరు ఎన్నిసార్లు రొటేట్ అయినా అటు ఇటు మీకు ఏమి అమౌంట్ కట్ అవ్వదు. కొంతమంది కింద కామెంట్ చేయొచ్చు, సరే ఇదంతా బాగానే ఉంది, నేను ఇప్పుడు ఫస్ట్ టైం కార్డు లేకుండా బస్సులో ట్రావెల్ చేసి కార్డు కొనుక్కోవాలంటే ఎట్లా అని చెప్పేసి మీరు అడగొచ్చు. ఆ టైంలో మనం ఏం చేయాలంటే మీరు వచ్చింది ఇప్పుడే అని చెప్పేసి చెప్పొచ్చు. ఎవరు చెక్ చేయరు బస్సెస్ని, బేసికల్లీ ఎవరు చెక్ చేయరు అనమాట. మీరు వెళ్ళేసి లోపల కూర్చోవచ్చు. సమ్ టైమ్స్ ఇన్స్పెక్షన్స్ అయినప్పుడు ఏమవుతుంది, ప్రాబ్లం అవుతుంది అనమాట, ఫైన్స్ పడతాయి. ఫైన్స్ కూడా చాలా హెవీగా ఉంటాయి, 1250 వరకు ఉంటుంది అనమాట. ఫస్ట్ టైంకి అయితే ఓకే, మీరు చెప్పొచ్చు. ఒకవేళ ఫైన్ వేసే వాళ్ళు వచ్చినా కానీ, ఇన్స్పెక్షన్కి వచ్చినా మీరు చెప్పొచ్చు, నేను ఇప్పుడే వచ్చాను, సో నేను కార్డ్ తీసుకోవడానికి సిటీకి వెళ్తున్నాను అని చెప్పుకోవచ్చు. బట్ అదే హ్యాబిట్గా చేసుకున్నారనుకోండి, ఏదో ఒక రోజు దొరికితే మీరు 100% అది ఒక $500-600 కట్టాల్సి వస్తుంది. ఆ $500-600 మీ ఇయర్ మొత్తం కూడా అవ్వవు అంత ఛార్జెస్. సో బెటర్ ఏంటి, రీఛార్జ్ చేసుకొని వాడుకోండి. $2, $1కి మనకి ఫరక్ ఏం పడదు కదా. సో బీ జెన్యూన్. ఈ బస్సెస్ మీరు ఎలా ఎక్కాలంటే ప్రతి 200 మీటర్స్కో లేదా 300 మీటర్స్కో ఒక బస్ స్టాప్ ఉంటుంది అనమాట. ఆ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి మీ గూగుల్లో మీ డెస్టినేషన్ ఎంటర్ చేసుకున్నారనుకోండి, డెస్టినేషన్ ఎంటర్ చేసుకున్న తర్వాత అక్కడ బస్ సింబల్ కనిపిస్తుంది. ఆ బస్ సింబల్ ప్రెస్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ బస్సెస్ వస్తాయి. ఈ బస్సు ఈ డెస్టినేషన్కి వెళ్తుంది, ఈ బస్సు ఈ డెస్టినేషన్కి వెళ్తుంది అని చెప్పేసి ఒక డెస్టినేషన్కి ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 5-6 బస్సెస్ వచ్చినాయి అనుకోండి. ఆ 5-6 బస్సెస్లో నెక్స్ట్ అవైలబుల్ బస్ ఏముందో కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంకి చూపిస్తుంది అనమాట. ఆ ఎగ్జాక్ట్ టైంకి బస్సు మీ దగ్గరకు వస్తుంది. ఇక్కడ లేట్ అవ్వవు బస్సెస్. ఒకవేళ లేట్ అయితే అక్కడ డిలే అని చూపిస్తుంది అనమాట.
సో ఇంత సింపుల్గా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టీఎఫ్ఎన్ క్రియేట్ చేసుకోవాలి మీరు రాగానే. టీఎఫ్ఎన్ అంటే ట్యాక్స్ ఫైల్ నెంబర్ అనమాట. ఇది ఇండివిజువల్గా ఒక్కొక్క ఇండివిజువల్కి సపరేట్ నెంబర్స్ ఉంటాయి. వీటి వల్ల ఏంటంటే ఉపయోగం, మీరు ఎప్పుడైతే జాబ్ స్టార్ట్ చేస్తారో ఆ జాబ్లో అంటే ఆ ఎంప్లాయర్కి మీరు ఈ టీఎఫ్ఎన్ నెంబర్ వాళ్ళకి ఇవ్వాలన్నమాట. వాళ్ళు ఈ నెంబర్ మీద మీకు పే చేస్తారో, మీ శాలరీ ఈ నెంబర్ మీద పే చేస్తారనమాట. సో దానివల్ల మీకు ట్యాక్స్ అక్యుములేట్ అవుతుంది. ఆ ట్యాక్స్ మొత్తం అక్యుములేట్ అవుతూ ఉంటుంది ఓన్లీ బేస్డ్ ఆన్ ఈ టీఎఫ్ఎన్ నెంబర్ అనమాట. ఆ ట్యాక్స్ కట్ అయింది కానీ ఇదంతా దీని నెంబర్ వల్లే తెలుస్తుంది అనమాట. ఆ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు రాగానే ఫస్ట్ మీరు చేసుకోవాల్సింది ఏంటంటే ఆ నెంబర్ కూడా క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. జాబ్ దొరకగానే ఒకవేళ అది అఫీషియల్ జాబ్ అయితే కనుక మీరు టీఎఫ్ఎన్ నెంబర్ 100% ఇవ్వాల్సిందే. స్టూడెంట్స్కి ఏం కావాలంటే ప్రింటింగ్ అనమాట, ప్రింటింగ్ కాపీస్. సో అవి ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఇక్కడ మన ఇండియాలో లాగా అక్కడికి వెళ్ళి జిరాక్స్ షాప్కి వెళ్ళేసి జిరాక్స్ తీయమంటే తీయరు కదా. అలా కాకుండా ఇక్కడ ఏంటంటే ఆఫీస్ వర్క్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు మీ అంతటా మీరైనా తీసుకోవచ్చు జిరాక్స్, లేదా వాళ్ళనైనా అడగొచ్చు, వాళ్ళు జిరాక్స్ తీసి ఇస్తారనమాట. కానీ సెల్ఫ్ సర్వీస్ అయితే కొంచెం తక్కువ పడుతుంది, అరౌండ్ 10 cents పడుతుంది అనమాట బ్లాక్ అండ్ వైట్ కాపీకి. ప్రింటింగ్ కాపీసే కాకుండా మీకు ఏ స్టేషనరీ కావాలన్నా కానీ మీకు ఈ ఆఫీస్ వర్క్స్లో దొరుకుతుంది అనమాట. ఈ చాలా పెద్ద షాప్స్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి. ఎవ్రీ సబర్బ్స్కి మినిమం ఒకటి ఉంటుంది, ఆర్ ఎవ్రీ 5 kilometers 6 kilometers ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటుంది ఆఫీస్ వర్క్స్. త్రూ అవుట్ ఆస్ట్రేలియాలో ఇది ఒక బిగ్గెస్ట్ చైన్ అనమాట స్టేషనరీకి. ఇప్పుడు గ్రాసరీ షాపింగ్ గురించి మాట్లాడదాం. గ్రాసరీ షాపింగ్ వచ్చేసి మెజారిటీ ఆఫ్ దెమ్ సూపర్ మార్కెట్స్కి వెళ్తారు. ఎవరు ఆస్ట్రేలియన్స్ అయితే. ఇండియన్స్ అయితే కనుక ఇండియన్ సూపర్ మార్కెట్స్కి వెళ్తారు. బికాజ్ అక్కడ ఇంకొంచెం తక్కువ దొరుకుతాయి. అదే కాకుండా మనకు కావాల్సిన థింగ్స్ అన్నీ దొరుకుతాయి. ఫ్రమ్ మ్యాగీ టు కుర్కురే ఎవ్రీథింగ్ దొరుకుతాయి అనమాట. మీరు ప్రతిదీ అక్కడ నుంచి క్యారీ చేసుకొని రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటాయి. నేను చాలామందికి స్టూడెంట్స్ కూడా వచ్చే వాళ్ళకి అదే చెప్తాను, ప్రతిదీ వేసుకొని వచ్చేసేయకండి. ఆ ప్రీమిక్స్లు అని చెప్పేసి అవి ఇవన్నీ ఏమి వేసుకొని రాకండి. ఇక్కడ ప్రతి థింగ్ దొరుకుతుంది. నేను చెప్పినట్టు మ్యాగీ టు కుర్కురే మొత్తం దొరుకుతాయి అనమాట. మీకు ఏ ప్రాబ్లం ఉండదు. పికిల్స్ కానీ లేదా డిఫరెంట్ ఫ్రోజన్ వెజిటేబుల్స్ కానీ, మన టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ కానీ, బెండకాయలు, దొండకాయలు ఇవన్నీ కూడా దొరుకుతాయి. మిల్క్ కానీ లేదా ఇంకా డిఫరెంట్ థింగ్స్ అయితే కనుక మన ఇండియన్ సూపర్ మార్కెట్లో దొరకని ఏంటంటే బిగ్గెస్ట్ సూపర్ మార్కెట్స్ ఉంటాయి ఇక్కడ కొన్ని. కోల్స్, వూల్వర్త్స్, ఆల్డీ, ఈ 3 చాలా బిగ్గెస్ట్ సూపర్ మార్కెట్స్ అనమాట. వీటిల్లో ప్రీమియం దొరుకుతాయి, ప్రీమియం క్వాలిటీ దొరుకుతాయి. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ దొరుకుతాయి. అలానే రేట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి. కానీ మిల్క్, బ్రెడ్ ఇవన్నీ ఏమో ఇక్కడే తక్కువ ఉంటాయి. మన ఇండియన్ సూపర్ మార్కెట్స్లో ప్రతి సూపర్ మార్కెట్లో దొరకవు అనమాట. సో 100% మీరు 2 స్టోర్స్కి వెళ్ళాల్సిందే. ఒక పెద్ద సూపర్ మార్కెట్కి వెళ్ళాలి, ఇంకొకటి వచ్చేసి చిన్న సూపర్ మార్కెట్కి వెళ్ళాలి. ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడదాం. ఎలక్ట్రానిక్స్ వచ్చేసి మెజారిటీ ఆఫ్ పీపుల్కి అంటే స్టూడెంట్స్కి, ఇండియా నుంచి ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్కి ఏంటంటే అదొక డ్రీమ్. వెళ్ళంగానే మనం ఒక ఐఫోన్ కొనేసుకుందాం అని చెప్పేసి. నేను మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నా పర్టికులర్లీ. వాళ్ళకి ఐఫోన్ అంటే అదొక పిచ్చి అనమాట. ఇక్కడికి రాగానే ఫస్ట్ ఐఫోన్ తీసేసుకుంటారు. సో అలా తీసుకోవడానికి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఐఫోన్ కానీ లేదా మ్యాక్బుక్ కానీ. మ్యాక్బుక్ అవైలబుల్ ఉన్నా లేకపోయినా కానీ కొన్ని డిఫరెంట్ ల్యాప్టాప్స్ అవైలబుల్ ఉంటాయి కొన్ని స్టోర్స్లో. మీరు అక్కడికి వెళ్ళి ఆ ల్యాప్టాప్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మీకు కావాల్సింది ఓన్లీ వీసా కాపీ, సిఓఈ అండ్ మీ పాస్పోర్ట్. ఇంకా ఏం అవసరం లేదు. డబ్బులు జీరో. అసలు మీ చేతుల్లో ఏ డబ్బులు లేకుండానే మీరు ఫోన్ కానీ లేదా కొన్ని షాప్స్లో ల్యాప్టాప్స్ కూడా దొరుకుతాయి, అవి కూడా తీసుకోవచ్చు. తీసుకొని ఎవ్రీ మంత్ మీకు ఈఎంఐ లాగా వస్తుంది. దానికి ఇంట్రెస్ట్ కానీ ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ $2,000 అంటే ఆ $2,000 మాత్రమే మీకు ఈక్వల్ స్ప్లిట్ అయ్యి అలా వస్తాయి అనమాట. మీ నెట్వర్క్ ఎప్పుడైతే తీసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఆప్టస్ కానీ లేదా వోడాఫోన్ కానీ ఇవి తీసుకున్నప్పుడు వాళ్ళ షాప్స్లోనే ఇవి కూడా ఉంటాయి. మీరు అక్కడే గ్రాబ్ చేసుకోవచ్చు. గ్రాబ్ చేసుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఈ నెట్వర్క్ ఏదైతే ఛార్జ్ వస్తుందో అది ప్లస్ మీ ఈఎంఐ ఏదైతే ఉండిద్దో అది 2 కలిపి ఒక బిల్గా పంపుతాడు. సో ఎవ్రీ మంత్ మీరు కట్టుకోవచ్చు అనమాట ఆ బిల్ని. ఇక్కడ ఇలా వర్క్ అవుతాయి అనమాట. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మీకోసం ఈ స్పెషల్ అప్డేట్ అనమాట. నెక్స్ట్ 3 monthsలో మేము ఒక అప్లికేషన్ లాంచ్ చేయబోతున్నాం. ఆ అప్లికేషన్ వల్ల యూజ్ ఏంటంటే ఇండియా నుంచి వచ్చే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ స్టూడెంట్స్ అందరికీ ఆ యాప్లో ఎయిర్పోర్ట్ పికప్ కానీ, అకామిడేషన్ కానీ అండ్ ఆల్సో పార్ట్ టైం జాబ్స్ కూడా ట్రై చేస్తున్నాము. దాంట్లోకి లిస్టింగ్ చేయడానికి పార్ట్ టైం జాబ్స్ కానీ అండ్ డిఫరెంట్ కోర్సెస్ ఏమైతే చేయగలుగుతారో ఆ డిఫరెంట్ కోర్సెస్ కానీ మీ పిఆర్ పాత్వేకి ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం అనమాట. హెడ్లైట్లో ఎవరు లేరు అని చెప్పేసి అనుకుంటున్నారో ఇప్పటి నుంచి నేనున్నా అని ధైర్యం ఇస్తున్నాను అనమాట. మీరు రండి, తప్పకుండా రండి. రాగానే అకామిడేషన్ కానీ ఎయిర్పోర్ట్ పికప్ కానీ మేము చూసుకుంటాం. ఇట్స్ ఆన్ అస్. ఇప్పుడు మేము కొత్త పేజ్ లాంచ్ చేసామన్నమాట. దాని పేరే ఎడిలైడ్ ఆటగాళ్ళు. తప్పకుండా ఫాలో అవ్వండి. దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాం మేము. జాబ్స్ గురించి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీసాస్ గురించి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్స్ బెనిఫిట్స్ గురించి స్టూడెంట్స్కి. అదే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏదైతే జరుగుతాయో ఇక్కడ ఎడిలైడ్లో వాటన్నిటి గురించి కవర్ చేస్తాం ఆ పేజ్లో. ఆ పేజ్ పెట్టడానికి ఒకటే కారణం ఏంటంటే తెలుగు వాళ్ళందరినీ ఒక చోట కలపాలని చెప్పేసి. ఆ కమ్యూనిటీ, ఈ కమ్యూనిటీ, ఆ పార్టీ, ఈ పార్టీ అసలు అవేం లేవు. ఇది ప్యూర్గా ఓన్లీ నాలెడ్జ్ షేరింగ్ పేజ్ అనమాట. తప్పకుండా ఫాలో అవ్వండి. యూ విల్ గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ.